అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ సినీ నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి తన కుమార్తె భవానీ లక్ష్మీ తులసి ఎంబీబీఎస్ పట్టా అందుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం అందరి హృదయాలను కదిలిస్తుంది. సినీ రంగంలో నిర్మాతగా, సంతోషం పత్రిక అధినేతగా ఎన్నో విజయాలు, అవార్డులు అందుకున్న ఆయన వాటన్నింటికంటే తన కుమార్తె డాక్టర్ కావటం తన జీవితంలో అత్యంత మధురమైన క్షణమని చాటి చెప్పారు. పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో ఆమె చిన్ని చేతులను తాకినప్పుడు ఆనంద భాష్పాలు వస్తే ఇన్నాళ్లకు అదే చేతులతో మెడికల్ డిగ్రీ పట్టాను అందుకోవటం చూసి ఒక తండ్రిగా వర్ణించలేని తృప్తిని, గర్వాన్ని అనుభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గీతం విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే వేడుకలో భవానీ లక్ష్మీ తులసి ఈ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన తన కుమార్తెకు కేవలం అభినందనలు తెలపటమే కాకుండా వైద్య వృత్తి ప్రాధాన్యతను వివరిస్తూ అద్భుతమైన సందేశాన్నిచ్చారు. కూతురి చిరునవ్వు రోగులకు భరోసా ఇవ్వాలని, ఆమె పనిచేసే చోటు ఒక సొంత కుటుంబంలా మారాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ఒక వైద్యురాలిగా ఆమె చేతి చలవ వల్ల ఆరోగ్యంతో బాధపడే రోగులకు పునర్జన్మ లభించేలా నిస్వార్థమైన సేవలు అందించాలని కోరుకున్నారు. ఈ అపురూపమైన ఉద్వేగాన్ని తాను జీవితాంతం పదిలంగా దాచుకుంటారని చెబుతూ శతమానం భవతి అంటూ కుమార్తెను దీవించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పోస్టు చూసిన పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, అభిమానులు సురేష్ కొండేటి దంపతులకు, వారి కుమార్తెకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పునఃప్రారంభమైన నాటి నుండి పరిశ్రమలో తన ఉనికిని చాటుకుంటూ వైవిధ్యమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యులైన నిర్మాతలు, దర్శకులు, నటీనటుల జన్మదినాల సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల పుట్టినరోజు సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినిమా జర్నలిజంలో భీష్మాచార్యులైన పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, గుడిపూడి శ్రీహరి, గౌతమ్, వరదాచారి వంటి మహామహులు స్థాపించిన ఈ సంస్థకు 58 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని, ఇటీవలే ఇది పునఃప్రారంభమైందని వివేక్ కూచిభొట్లకు అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడిపల్లి గిరిధర్లు పాల్గొన్నారు. అదేవిధంగా రచ్చ, బెంగాల్ టైగర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రతిభావంతమైన యువ దర్శకుడు సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కలిసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావుతో పాటు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్, సహాయ కార్యదర్శి పర్వీన్ బాబీ, సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మామిడిపల్లి గిరిధర్లు పాల్గొని దర్శకుడికి అభినందనలు అందజేశారు. సినిమా పరిశ్రమ ప్రముఖులతో అసోసియేషన్ సంబంధాలను పటిష్టం చేసుకునే దిశగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కుమార్తె క్లీంకర కొణిదెల ముఖాన్ని ఎట్టకేలకు ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. చిన్నారి 3వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫేస్ రివీల్ సర్ప్రైజ్ ఇవ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. ఇప్పటి వరకు క్లీంకరకు సంబంధించిన ఏ ఫోటోలు పంచుకున్నా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడిన రామ్ చరణ్, ఉపాసన జంట ఇన్నాళ్లకు తమ గారాల పట్టిని పూర్తి రూపంలో చూపించడంతో అభిమానుల 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మా అమూల్యమైన చిన్నారి క్లీంకరాకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ఉపాసన అందమైన ఫ్యామిలీ పిక్ ను పంచుకోగా, పచ్చని ప్రకృతి ఒడిలో నీలిరంగు దుస్తులు ధరించి క్యూట్గా చిరునవ్వులు చిందిస్తూ క్లీంకర అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో బయటకు వచ్చిన క్షణం నుంచే నెట్టింట ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. క్లీంకర చిన్ననటి రామ్ చరణ్ పోలికలతో అచ్చుగుద్దినట్లు ఉందని, ఆమె చరణ్ చైల్డ్హుడ్ పిక్ కార్బన్ కాపీలా ఉందంటూ అభిమానులు పాత
పాత కొత్త ఫోటోలను పక్కన పెట్టి పోలికలు చూపిస్తున్నారు. మరికొందరు చిన్నారి కళ్ళు మెగాస్టార్ చిరంజీవి కళ్ళలాగే ఎంతో ఆకర్షణీయంగా అమాయకంగా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. కేవలం మెగా అభిమానులే కాకుండా టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు ఈ మెగా ప్రిన్సెస్ కు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ అభిమాన నటుడి కుమార్తెను మొదటిసారి చూసిన మురిపెంలో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను విపరీతంగా ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ప్రముఖ కథానాయిక సమంత గర్భవతి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్ర విజయోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వీడియోలలో సమంతకు బేబీ బంప్ కనిపిస్తుందంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో సమంత తన భర్త దర్శకుడు రాజ్ నిడుమోర్తో కలిసి పాల్గొన్నారు. వైట్ టీషర్ట్ ధరించిన సమంత చిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలలో ఆమె గర్భవతిగా కనిపిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. గతేడాది సమంత రాజ్ నిడుమోర్ల వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. కాగా బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన మా ఇంటి బంగారం చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 13 కోట్ల వసూళ్లను రాబట్టి సమంత కెరీర్ కు మంచి కంబ్యాక్ ఇచ్చింది. అక్కినేని నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన శోభిత ధూళిపాళ్ల రీసెంట్ గా చీకటిలో అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ స్క్రీన్ పై మంచి థ్రిల్ ఇచ్చారు. ప్రస్తుతం కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పారంజిత్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా వెట్టువం షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని పర్సనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారితీశాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శోభితను ఓ పర్సనల్ క్వశ్చన్ అడిగారు. మీ లైఫ్లో ఏ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా దానికి శోభిత ఏమాత్రం తడబడకుండా నిన్నటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను, జ్ఞాపకాన్ని పూర్తిగా మర్చిపోవాలని అనుకుంటున్నాను అని ఆన్సర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సమాధానానికి గల కారణాన్ని వివరిస్తూ సాధారణంగా లోకం మతిమరుపును ఒక జబ్బుగా చూస్తుంది. కానీ నా దృష్టిలో కొన్నిసార్లు మతిమరుపు అనేది మనిషికి దొరికే ఒక గొప్ప వరం. ఎందుకంటే లైఫ్లో వేరే వాళ్ళు మన పట్ల చేసిన బాధాకరమైన పనులు, మన మనసును గాయపరిచిన చేదు జ్ఞాపకాలను మనం మర్చిపోయినప్పుడే జీవితంలో ఫ్రీగా ముందుకు సాగటం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. పాత జ్ఞాపకాలలోనే ఎప్పుడూ కూరుకుపోకుండా వాటన్నింటినీ డిలీట్ చేసి రేపటి భవిష్యత్తు గురించి పాజిటివ్గా ఆలోచించటమే నేటి అవసరమని శోభిత క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా రష్మిక మందన, కృతి సనన్ మెయిన్ లీడ్స్లో నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ కాక్టైల్ 2 భారీ అంచనాల మధ్య రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ఈ ట్రయాంగిల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇస్తూ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ నిర్ణయంపై హీరో షాహిద్ కపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ తీవ్ర అసంతృప్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సెన్సార్ సర్టిఫికేషన్పై షాహిద్ ఓపెన్గా స్పందిస్తూ ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన లేదా బోల్డ్ సీన్స్ అస్సలు లేవు. సినిమా మొత్తంలో అలాంటి ఒక్క సన్నివేశం కూడా మీకు కనిపించదు. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషనల్ డ్రామా. మరి ఇలాంటి క్లీన్ చిత్రానికి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఎంత ఆలోచించినా లాజిక్ దొరకట్లేదు. ఇది ముగ్గురు వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే కథ. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమా అని చెప్పారు. మరోవైపు టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజే వరల్డ్ వైడ్గా దాదాపు 13 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ వీకెండ్లో కలెక్షన్స్ రేంజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ నటి కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. శరీరానికి విశ్రాంతి ఇచ్చినట్లే మనసుకు కూడా విశ్రాంతి అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా కొంతకాలం విశ్రాంతి తీసుకొని స్క్రీన్కు అవతల ఉన్న నిజ జీవితంతో మమేకం కావాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియా నుంచి చిన్న అడుగు వెనక్కి వేస్తున్నాం. కొన్నిసార్లు మనం శరీరం
శరీరానికి ఇచ్చే విశ్రాంతి మనసుకు కూడా అవసరం. నేను కాస్త నెమ్మదించి డిస్కనెక్ట్ అవ్వాలని, స్క్రీన్కు అవతల ఉన్న జీవితంతో నాతో నేను ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను అని ఆమె తన పోస్ట్లో రాశారు. నాకు మద్దతుగా నిలిచిన, ప్రోత్సహించిన, దయ చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమ సందేశాలు నాకు ఎంతో విలువైనవి. నేను కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను, కానీ ఏవైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే నా టీం ఈ ఖాతా ద్వారా పంచుకుంటుంది. అందరూ శాంతి, సంతోషం, దయతో ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలో కలుద్దాం అని ఆమె వివరించారు. కేవలం గత నెలలోనే కయాదు తన తమ్ముడు ఉదయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన పోస్ట్ చేశారు. నువ్వు ఎంత పెరిగినా నా దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లవాడివి. జీవితంలో ఏదైనా కాకముందు నేను మొదట అక్కనయ్యాను అని ఆమె పేర్కొన్నారు. నిన్ను తప్ప నా తమ్ముడిని ఎవరూ ఇబ్బంది పెట్టడానికి వీల్లేదని సరదాగా రాసుకొచ్చారు. ఇక ఆమె సినీ కెరియర్ విషయానికి వస్తే కయాదు లోహర్ ప్రస్తుతం దర్శకుడు మరియప్పన్ చిన్నా రూపొందిస్తున్న హారర్ థ్రిల్లర్ ఇమ్మర్టల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమెకు జోడిగా ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో జీవి ప్రకాష్, కయాదు లోహర్లతో పాటు టిఎం కార్తిక్, కుమార్ నటరాజన్, లొల్లు సభామారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ కుమార్, ధనశేఖరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ది ప్యారడైస్ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం రణబాలి. బ్రిటిష్ పాలనలో ఒక జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుపుతూ రూపొందిస్తున్న చిత్రం ఇదే. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రానుంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నటీనటుల ఎంపిక గురించి మాట్లాడారు. 2018లో రాహుల్ విజయ్ కాంబినేషన్లో టాక్సీ వాళ్ళ రూపొందింది. దాని తర్వాత వీరి కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రం రణబాలి. ఇందులో విజయ్ తిరుగుబాటు యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ను ఎంపిక చేయటంపై ఆయన మాట్లాడుతూ 1870లో సాగే ఈ సినిమాలో హీరో పాత్రకు గుర్రపు స్వారీలో పట్టుండాలి, అలాగే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. విజయ్ మల్టీ టాలెంటెడ్ హీరో. అతడు ఇంతకు ముందు ఎప్పుడూ గ్రామీణ నేపథ్యం ఉన్న ఎలాంటి పాత్రలు నటించలేదు. నేను రాసుకున్న పాత్రకు సరిపోయే నటుడు అనిపించింది, అందుకే ఆయన్ను ఎంపిక చేశానని తెలిపారు. నిజ జీవితంలో విజయ్ భార్య రష్మిక ఇందులో ఆయన సరసన జయమ్మగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ను ఆడిషన్స్ చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఈ కథ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలని మేము అనుకుంటున్నాం. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటి కోసం చాలా చర్చించాం. రష్మిక జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటి, అందుకే ఆమెను ఓకే చేశాం. ఈ సినిమాలో విజయ్, రష్మికల కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరూ సూపర్ జోడీ అని వెల్లడించారు. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న రణబాలి సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి అమీర్ ఓపెన్ అయ్యారు. ఈ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరుగుతోందని స్పష్టం చేశారు. రిజిస్టర్ వివాహం చేసుకుంటాం. ఇరు కుటుంబాల వాళ్ళతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం దీన్ని చాలా సింపుల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కొన్ని రోజులుగా వీరి పెళ్లి జూలై 5న జరగనుందని వైరల్ అవుతున్న వార్తలపై అమీర్ స్పందించారు. ఆ వార్తలు నిజమేనన్నారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని, తిరిగి వచ్చాక ఆ తేదీనే వివాహం చేసుకోనున్నట్టు తెలిపారు. గత ఏడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గౌరీ స్ప్రౌట్తో తన రిలేషన్ గురించి తొలిసారిగా బయటపెట్టారు అమీర్. అప్పటికి ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెను మీడియాకు పరిచయం చేస్తూ తనకెంతో మద్దతు ఇస్తుందని కూడా తెలిపారు. అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్లో సమ్మతమే ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా లవ్ జాతర. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకనాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్టైన్గా లవ్ జాతర సినిమా తెరకెక్కుతోంది. తాజాగా యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లవ్ జాతర సినిమా నుంచి మేకర్స్ బర్త్డే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ బర్త్డే పోస్టర్లో అంకిత్ కొయ్య కొత్త హెయిర్ స్టైల్తో
క్యాజువల్ వేర్లో క్యూరియస్గా చూస్తూ కనిపిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో త్రివిక్రమ్ అనే క్యారెక్టర్లో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు. లవ్ జాతర చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా సుజాత సిద్ధార్థ్ డీఓపీగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారు. కాకే ర్యాంప్ చిత్రాలతో విజయాలు అందుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఓ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. జీ స్టూడియోస్తో కలిసి ప్రేరణ అరోడా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాంతారా చాప్టర్ 1కు దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల ఈ చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నారు. ప్రేరణ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మిస్టికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలు నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు కిరణ్ స్వీయ దర్శకత్వంలోనూ ఓ చిత్రం రూపొందనుంది. దీనితో పాటు కా చిత్రానికి సీక్వెల్గా కా 2 రానుంది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కథానాయకుడిగా, మహిమా నంబియర్ కథానాయికగా జానకిరామ్ మారెల్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సింగిల్ ఓరియా పిల్ల సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కర్ భట్ల రవికుమార్ ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా, తన విలక్షణమైన గొంతుతో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ మెలోడీని ఆలపించి పాటకు ప్రాణం పోశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.